అంతేకాకుండా నీకు మరో విషయం కూడా తెలిసి ఉంటుంది. ఈ అవతారమందు మేము 16,108 రాణులకు పతులం. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీలందరూ మమ్ము వివాహం చేసుకున్నవారు. నీవు ఎల్లప్పుడూ మా హృదయంలోనే నివసిస్తావు కదా. నీకు మా స్వభావం తెలిసే ఉంటుంది. మేము పక్షపాతులం కాదు. కావున మాకు అందరి యందు సమాన భావం ఉంటుంది. అంతేకాదు, నీ వంటి భక్తుల పట్ల మా ప్రత్యేకమైన కృప ఉంటుంది. మేము నీ పట్ల ఎంతో ప్రసన్నులమైనాము హనుమ. ఇప్పుడే నీవు వరం కోరుకో. స్వామి, మీరు నిజంగా నా వల్ల ప్రసన్నులు అయితే నా హృదయంలో ఎల్లప్పుడూ నివసించే సీతాపతి, ధనుర్ధనుడు, ప్రభువు శ్రీరాముడి రూపంలో నాకు సంపూర్ణ దర్శనమివ్వండి.